హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈ జావాస్క్రిప్ట్ సిరీస్ మొత్తం కంప్లీట్ చేసేస్తున్నాము ఈ ప్రాజెక్టుతో. ఓకే, సో ఇది లైక్ మేజర్ ప్రాజెక్ట్ అనుకోండి, లేకపోతే అన్నిటికంటే లైక్ అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్ అనుకోండి, అలా అనుకోండి. ఓకే, సో ఈరోజు మనం వెదర్ యాప్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ వెదర్ యాప్లో ఏంటంటే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఏమో మొత్తం రెస్పాన్సివ్ చేసేద్దాం, ఎందుకంటే చాలామంది రెస్పాన్సివ్ అంటున్నారు. కానీ అండ్ ఈ జావాస్క్రిప్ట్ ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే ఏపీఐతో పాటు ఒక కీ అనేది ఒకటి కూడా ఉంటుంది. అంటే చాలా ఏపీఐస్కి ఏంటంటే పబ్లిక్ ఉండవు, దానికి సైన్ అప్ చేసి అలా కీ అనేది వాళ్ళు ఒకటి ఇస్తారు. ఆ కీ అనేది మ్యాచ్ అయితేనే ఆ ఏపీఐకి అనేది రిక్వెస్ట్ వెళ్తుంది. ఓకే, సో ఈ ప్రాజెక్ట్లో అది ఉంటుంది. సో ఈ వీడియో ఏంటంటే 3 పార్ట్స్. ఫస్ట్ వన్ హెచ్టిఎంఎల్, మొత్తం హెచ్టిఎంఎల్ ఉంటుంది జస్ట్. సెకండ్లో జస్ట్ సిఎస్ఎస్, థర్డ్లో జస్ట్ జావాస్క్రిప్ట్. ఓకే, సో 3 పార్ట్స్లో. సో ఈరోజు మనం మొత్తం ప్రాజెక్ట్ ప్రివ్యూ చేద్దాం ఒకసారి, ఎలా ఉంటుంది ఏంటనేది. అండ్ హెచ్టిఎంఎల్ స్టార్ట్ చేద్దాం. సో ఇది మన యాప్. ఓకే, వెదర్ యాప్ అని ఉంటుంది. స్టార్ట్ చేయగానే ఇలా యువర్ వెదర్, సెర్చ్ వెదర్. ఓకే, యువర్ వెదర్ మీద క్లిక్ చేసినప్పుడు ఇలా ఈ ఇమేజ్ వచ్చి గ్రాంట్ లొకేషన్ యాక్సెస్, అలౌ యాక్సెస్ టు గెట్ వెదర్ ఇన్ఫర్మేషన్, గ్రాంట్ యాక్సెస్ అని ఒక బటన్ ఉంది ఇక్కడ. ఇది సెర్చ్ వెదర్, ఇక్కడ మనం సెర్చ్ చేయొచ్చు. సో ఫస్ట్ యువర్ వెదర్లో వెళ్ళి చూద్దాం. గ్రాంట్ యాక్సెస్ మీద క్లిక్ చేస్తే బ్రౌజర్ అడుగుతుంది అలౌ చేయాలా వద్దా అనేది. సో మనం బ్లాక్ చేసామనుకోండి, యూ డినైడ్ ద రిక్వెస్ట్ ఫర్ జియో లొకేషన్ అంట. సరే, ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మనం ఆల్వేస్ చేసి ఓకే చేసేద్దాం. ఇప్పుడు ఒకసారి రీలోడ్ చేసాం. మనం గ్రాంట్ యాక్సెస్ మీద క్లిక్ చేసాం. ఇప్పుడు ఎనేబుల్ చేసాం కాబట్టి నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి హైదరాబాద్ వచ్చింది. ఇది ఇండియాది లోగో వచ్చేసింది, ఫ్లాగ్, క్లౌడ్స్ ఇప్పుడు 30 ఉందంట ఇక్కడ. సో ఇలా వచ్చేసింది. విండ్ స్పీడ్, హ్యూమిడిటీ, క్లౌడ్స్ ఇదంతా. సరే, ఇది కరెక్ట్ అనేది చెక్ చేద్దాం ఒకసారి. వెదర్ ఇన్ హైదరాబాద్ 29 అంట. దాదాపు అంతే అనుకోండి. ఓకే, దాదాపు అంతే ఉంది, 29, 30. సో ఇది మనం ఏం హార్డ్ కోడ్ చేయట్లేదు, మనకు ఒక ఏపీఐ నుంచి వస్తుంది. ఓకే, ఒకవేళ మీరు విజయవాడలో ఉంటే ఇక్కడ విజయవాడ అని వస్తుంది, అలా వస్తుంది. సెర్చ్ వెదర్, ఇప్పుడు ఇక్కడ నేను ప్యారిస్ అని సెర్చ్ చేశాను ఇక్కడ. ఓకే, సో ప్యారిస్లో క్లియర్ అంట 18.69. సో ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం మనం నార్మల్గా. ప్యారిస్ వెదర్ 18 అంట. ఓకే, ఇది 18.69 చూపిస్తుంది. ఇది 18 అన్నట్టు చూపిస్తుంది. ఓకే, కరెక్ట్. సో సెర్చ్ చేయాలంటే ఇక్కడ ఇలా చేయొచ్చు. అండ్ యువర్ వెదర్లో మన వెదర్ అండ్ లోడింగ్ కూడా కనిపిస్తుంది, చూసారా, లోడింగ్ బార్. సో అది జిఫ్ ఒకటి. సో మీరు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఇమేజెస్ ఇదంతా వస్తుంది, క్లౌడ్స్ అని ఇదంతా. ఓకే, అండ్ రెస్పాన్సివ్ కూడా చూద్దాం మనం ఒకసారి. సో రెస్పాన్సివ్ ఉందనేది కూడా కొంచెం ఇలా చేస్తే చూసారా, ఇది ఒక్కటి మొత్తం ఇలా కిందకి వెళ్ళిపోయాయి లైన్గా. అండ్ ఇది కూడా కరెక్ట్గానే వస్తుంది. ఓకే, చూసారా, మొత్తం రెస్పాన్సివ్ ఉంది ఇదంతా. ఇక్కడ నేను గుంటూరు సెర్చ్ చేద్దాం. సో కరెక్ట్గా రెస్పాన్సివ్గా మంచిగా ఉంది. ఓకే, సో ఇది మన ప్రాజెక్ట్. ఓకే, అండ్ ఈరోజు మనం జస్ట్ ఇదంతా హెచ్టిఎంఎల్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే హెచ్టిఎంఎల్లోనే చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. లైక్ ఈ రెండు వేరే వేరేగా ఎలా చూపించాలి. ఓకే, ఇది క్లిక్ చేసినప్పుడు ఇది క్లిక్ చేసినప్పుడు ఇది, అండ్ బార్, ఇదంతా మనం హెచ్టిఎంఎల్లో చూద్దాం ఈరోజు. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేశాను అంటే వెదర్ అనే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి విఎస్ కోడ్లో ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇందులో ఏంటంటే యాసెట్స్ అని కొన్ని ఇమేజెస్ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ఈ ఇమేజెస్ ఏంటంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది, గిట్హబ్. ఆ లింక్ మీద వెళ్ళారనుకోండి, మీ కోడ్ మొత్తం లైక్ దొరుకుతుంది. నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను ఏంటి ఎలా అనేది. సో నేను ఒకసారి మీకు ఇందులో కూడా చూపిస్తా. సో మీరు లింక్ క్లిక్ చేశారనుకోండి, ఇలా వెదర్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ ఇవన్నీ ఫైల్స్ అన్నట్టు. ఓకే, నేను ఫోల్డర్లో వేయడం మర్చిపోయా ఇవన్నీ. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఇలా క్లౌడ్ మీద క్లిక్ చేసి ఈ బటన్ మీద క్లిక్ చేస్తే క్లౌడ్ ఇమేజ్ డౌన్లోడ్ అయిపోతుంది. మళ్ళీ హ్యూమిడిటీ మీద క్లిక్ చేసి ఇక్కడ బటన్ క్లిక్ చేస్తే హ్యూమిడిటీ ఇమేజ్ కూడా డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, సో అలా చేసి మొత్తం అన్నీ ఒక ఫోల్డర్లో లైక్ సేవ్ చేసుకోండి, ఇమేజెస్ అని లేకపోతే యాసెట్స్ అని, అది మీ ఇష్టం. ఓకే, సో ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్ స్టార్ట్ చేద్దాం. సో నేను ఏం చేస్తా అంటే ఇక్కడ index.html క్రియేట్ చేశాము. ఓకే, బాయిలర్ ప్లేట్ కోడ్ వెదర్ యాప్, సారీ. ఓకే, అండ్ ఇక్కడ నేను ఫస్ట్ సిఎస్ఎస్ లింక్ చేసేద్దామా మనం. లింక్ సిఎస్ఎస్, ఇంకా సిఎస్ఎస్ ఇవ్వలే కదా. సో style.css అండ్ ఇక్కడ సిఎస్ఎస్ లింక్ చేసాం. ఇప్పుడు బాడీలో వచ్చేసి ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తా అంటే ఒక కంటైనర్ డిఫైన్ చేసేస్తా. ఇప్పుడు ఆ కంటైనర్ దేనికి,
లైక్ స్టార్టింగ్లో మనకి ఇక్కడ కనిపించింది కదా, నేను ఇది రీలోడ్ చేయను, రీలోడ్ చేస్తే పోతుంది. సో మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ వెదర్ యాప్ ఉంది, దాని తర్వాత ఒక డివ్లో ఈ 2 ఉన్నాయి, ఈ 2, అండ్ ఇదంతా మళ్ళీ వేరేగా, ఇది వేరే, ఇది ఇవన్నీ వేరే వేరేగా ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే మనకు ఒక టైటిల్ కావాలి అండ్ ఈ 2 కావాలి కదా. సో నేనేం చేస్తా అంటే ఒక డివ్ తీసుకుంటా ఫస్ట్, ఓకే, అండ్ ఆ డివ్కి క్లాస్ ఇచ్చేస్తాను నేను, లైక్ వ్రాపర్ అని, ఓకే, ఎందుకంటే అన్నిటిని వ్రాప్ చేసేస్తుంది కాబట్టి కంటైనర్ అని ఏదైనా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం, ఓకే. దాని తర్వాత నేను ఒక h1 తీసుకుంటా, వెదర్ యాప్, ఓకే. దాని తర్వాత ఒక డివ్ ఓపెన్ చేద్దాం, మనం దీనికి క్లాస్ ఇచ్చేద్దాం, ఏమని ఇద్దాం, లైక్ ట్యాబ్ కంటైనర్, ఓకే, ట్యాబ్ కంటైనర్ అని ఇచ్చేసాం. ఇప్పుడు ఈ ట్యాబ్ కంటైనర్లో 2 p ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ 2 p ఎలిమెంట్స్ ఏంటి, ఒకటి యువర్ వెదర్, ఒకటి సెర్చ్ వెదర్, ఓకే. సో ఇందులో యువర్ వెదర్ అండ్ దీనికి ఇంకొకటి సెర్చ్ వెదర్. ఇప్పుడు వీటిని స్టైల్ కూడా చేయాలి కాబట్టి మనం క్లాసెస్ ఇచ్చేద్దాం, క్లాస్ ట్యాబ్ అని ఇస్తున్నా, ఎందుకంటే ఈ 2 వేరే వేరే ట్యాబ్స్ కాబట్టి మీరు ఏదైనా ఇవ్వచ్చు, కానీ నేను ఇలా కొంచెం ఇలా అలవాటైంది, నేను ఇలా ఇస్తున్నా, ఓకే. ట్యాబ్ ఈ 2, ఇదొక ట్యాబ్ అండ్ ఇదొక ట్యాబ్, ఓకే. అండ్ ఈ రెండింటికి లైక్ సేమ్ స్టైలింగ్ ఉంది కదా, వైట్ కలర్లో అండ్ బ్యాక్గ్రౌండ్ ఇలా వైట్ రావడం అలాంటివి సేమ్ ఉంది కాబట్టి నేను రెండింటికి సేమ్ క్లాస్ ఇచ్చేసా, ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ డివ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత నేను ఇక్కడ ఇంకొక లైక్ డివ్ స్టార్ట్ చేస్తా. మీరు ఒకటి చూస్తే మనం వ్రాపర్ లోపలే ఈ డివ్ స్టార్ట్ చేస్తున్నాం, ఓకే. సో వ్రాపర్ లోపలే మనం ఇంకొక డివ్ అనేది స్టార్ట్ చేద్దాం, అండ్ దీనికి క్లాస్ ఇచ్చేస్తా నేను, వెదర్, WEATHER వెదర్ కంటైనర్, ఓకే. ఇప్పుడు ఈ వెదర్ కంటైనర్లో మీరు చూస్తే ఫస్ట్ మనకు ఒక డివ్ కావాలి. ఆ డివ్ దేనికి, ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఒకటి వచ్చింది కదా, గ్రాంట్ లొకేషన్ అనేది ఒక ఇమేజ్, దాని తర్వాత గ్రాంట్ లొకేషన్ అలౌ దిస్ టు యాక్సెస్ లొకేషన్ అని. సో అది నేను క్రియేట్ చేస్తున్నా ఇప్పుడు. సో నేనేం చేస్తా అంటే ఒక డివ్ తీసుకుంటా, దానికి క్లాస్ ఇచ్చేస్తాను నేను, ఏమని, గ్రాంట్ లొకేషన్ కంటైనర్ అని, ఓకే. కానీ ఇక్కడ ఒక హైలైట్ ఏంటంటే మనకు స్టార్టింగ్లో గ్రాంట్ లొకేషన్ అదంతా కనిపిస్తుంది, కానీ దాని తర్వాత అది హైడ్ అయిపోతుంది, హైడ్ అయిపోయి ఇది కనిపిస్తుంది. సో ఎక్కడో అక్కడ కొంచెం స్టైలింగ్లో డిఫరెన్స్ వస్తుంది. అందుకే నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఇప్పుడే ఇంకొకటి ఏమంటారు క్లాస్ కూడా ఇచ్చేస్తా, సబ్ కంటైనర్ అని. మీకు ఇది ఇప్పుడే అర్థం కాదు, స్టార్టింగ్లోనే సబ్ కంటైనర్ అని ఇచ్చేయాలని. ఎప్పుడైతే మీరు జావా స్క్రిప్ట్ రాసి కోడ్ ఆలోచిస్తారు, అరే ఇప్పుడు ఇది హైడ్ అయిపోవాలి అని, అప్పుడు మీకు ఐడియా వస్తుంది, అరే సరే ఇంకొక క్లాస్ ఇద్దామని, ఓకేనా. సో స్టార్టింగ్లోనే మనకి ఐడియా ఎందుకు రాలేదని అలా టెన్షన్ పడకండి. ఇప్పుడు ఈ డివ్ లోపలికి వెళ్ళి మనం ఒక ఇమేజ్ని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ ఇమేజ్ ఏంటి, యాసెట్స్లో వెళ్తే లొకేషన్ PNG, ఓకే. అండ్ నేను దీనికి ఏం చేస్తాను అంటే విడ్త్ ఇచ్చేస్తా ఇక్కడ డైరెక్ట్గా 80 అని, అండ్ హైట్ కూడా ఇచ్చేస్తా దీనికి 80 అని, అండ్ లోడింగ్ ఏమో లేజీ అవ్వాలి, లేజీ. ఇప్పుడు లేజీ లోడింగ్ అంటే ఏంటి, లోడింగ్ ద ఇమేజ్ అంటిల్ ఇట్ రీచెస్ క్యాలిక్యులేటెడ్ డిస్టెన్స్, చదవండి, ఓకే. దాని తర్వాత ఆల్ట్ టెక్స్ట్ ఏమి ఇద్దాము, లొకేషన్ అని ఇచ్చేద్దాం ఏదో ఒకటి, ఓకే. సరే, ఇప్పుడు మనం ఇక్కడ ఇమేజ్ ఇచ్చేసాం, ఓకే. నేను ఒకసారి దీన్ని గో లైవ్ చేస్తాను. ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేయను, ఎందుకంటే ఇది రీఫ్రెష్ చేస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది. సో ఇది మన యాప్ ఇప్పటివరకు, వెదర్ యాప్, యువర్ వెదర్, సర్చ్ వెదర్, ఈ ఇమేజ్ వచ్చేసింది, ఓకే. ఇప్పుడు మనకి ఏమంటారు, ఆ టెక్స్ట్ కావాలి, గ్రాంట్ లొకేషన్ యాక్సెస్ అన్నట్టు అనేది, ఓకే. సో నేను ఏం చేస్తాను అంటే ఒక P ట్యాగ్ తీసుకుంటా, మీరు కావాలంటే బటన్ కూడా తీసుకోవచ్చు, ఓకే. గ్రాంట్ లొకేషన్ యాక్సెస్, రైట్. ఇప్పుడు దీని తర్వాత మనకి ఏం కావాలి, ఇంకొక టెక్స్ట్ కావాలి. సో నేనేం చేస్తా అంటే allow access to get weather information, ఓకే. allow ACCESS కదా, ACCESS సారీ, ఓకే. సో allow access టు గెట్ వెదర్ ఇన్ఫర్మేషన్. అండ్ దీనికి ఒక క్లాస్ కాకుండా మనం దీనికి ఒక డేటా అట్రిబ్యూట్ ఇవ్వచ్చు. ఇప్పుడు డేటా అట్రిబ్యూట్ ఎలా ఇస్తాము, క్లాస్ ఐడి కాకుండా మనం ఇలా కూడా ఇవ్వచ్చు. ఫస్ట్ డేటా ఇవ్వాలి, డేటా అనేది ఇవ్వాలి, డేటా తర్వాత ఇలా మైనస్ పెట్టి దాని తర్వాత మీరు ఏమైనా ఇవ్వచ్చు, లైక్ మెసేజ్ టెక్స్ట్ అనేది, ఓకే. ఇవన్నీ మీకు లైక్ కొత్తవి నేర్పిస్తున్నా, మీకు తర్వాత ఎక్కడో అక్కడ యూజ్ వస్తుంది, ఓకే. సో ఇప్పుడు డేటా టెక్స్ట్ మెసేజ్ అలా, ఓకే. దీనికి మనం క్లాస్ అదంతా లేదు, డైరెక్ట్గా డేటా మెసేజ్ టెక్స్ట్ ఇచ్చేసాం, ఫస్ట్ డేటా రావాలి, ఓకే.
దాని తర్వాత ఒక బటన్ తీసుకుంటున్నాను నేను. ఆ బటన్లో ఏంటి, గ్రాంట్ యాక్సెస్. ఓకే, ఇది మన యాక్సెస్ బటన్. సో ఇదేమో నార్మల్ టెక్స్ట్, ఒరే పోయింది కదా. ఓకే, ఇదేమో నార్మల్ టెక్స్ట్, ఇదేమో బటన్. ఇప్పుడు ఈ బటన్కి మనం లైక్ క్లాస్ ఇచ్చేద్దాం ఒకటి BTN అని. అండ్ నేను దీనికి డేటా అట్రిబ్యూట్ కూడా ఒకటి ఇచ్చేస్తాను, డేటా గ్రాంట్ యాక్సెస్ అని. ఓకే, సో ఇక్కడ వరకు మన ఇది ఏదైతే సబ్ కంటైనర్ ఉందో అది అయిపోయింది అనుకోండి. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు దీని తర్వాత మనం ఏం చేయాలి, సెర్చ్ కంట్రీ ఫామ్ ఉంది కదా, సెర్చ్ కంట్రీ అది చేయాలి మనం. సో నేనేం చేస్తా అంటే ఇంకొక డివ్ ఓపెన్ చేద్దామా, ఫామ్ ఓపెన్ చేద్దాం డైరెక్ట్. సో ఫామ్లో నేను ఇక్కడ యాక్షన్ అయితే ఏమి ఇవ్వట్లేదు, ఎందుకంటే డేటాబేస్కి అలా ఏం వెళ్ళదు కాబట్టి నేను ఒక క్లాస్ ఇచ్చేస్తాను దీనికి, ఫామ్ కంటైనర్. ఓకే, అండ్ దీనికి కూడా మనం ఒక డేటా అట్రిబ్యూట్ ఇచ్చేసాం, డేటా మైనస్ సెర్చ్ ఫామ్. ఓకే, డేటా మైనస్ సెర్చ్ ఫామ్. ఇప్పుడు ఫామ్లో ఏమిద్దాం, ఫామ్లో మనకి ఏముంది ఇక్కడ చూడండి, సెర్చ్ ఫర్ యువర్ సిటీ అంట. ఓకే, ఇది ఒకటి ఉంది అండ్ ఈ బటన్ అనేది ఉంది ఫామ్లో, అంతే. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఒక ఇన్పుట్ ఎలిమెంట్ తీసుకుంటా, ఇన్పుట్ ఏమో నార్మల్గా టైప్ టెక్స్టే ఉంటుంది. ఓకే, అండ్ దాని తర్వాత ఏమో ఒక ప్లేస్ హోల్డర్ ఇచ్చేద్దాం దీనికి, ప్లేస్ హోల్డర్లో సర్చ్ ఫర్ యువర్ సిటీయా, సర్చ్ ఫర్ సిటీ, యువర్ ఎందుకు, సర్చ్ ఫర్ సిటీ ఇలా. అండ్ తర్వాత ఒక డేటా అట్రిబ్యూట్ కూడా ఇచ్చేస్తా, డేటా సెర్చ్ ఇన్పుట్ది INP అని ఇచ్చేసా, సెర్చ్ ఇన్పుట్. ఓకే, దీని తర్వాత ఇప్పుడు ఇన్పుట్ అయిపోయింది కదా, ఇన్పుట్ తర్వాత నేను ఒక బటన్ తీసుకుంటా. ఓకే, బటన్, దీనికి క్లాస్ ఏమో బటన్ అనే ఇచ్చేద్దాం అండ్ దీనికి టైప్ ఇద్దాం సబ్మిట్ అని, ఎందుకంటే ఇది ఫామ్ని సబ్మిట్ చేస్తుంది కాబట్టి. ఓకే, అండ్ ఈ బటన్లో మనం టెక్స్ట్ ఏమి ఇవ్వము, డైరెక్ట్గా ఇమేజ్ ఇస్తాం ఒకటి. ఆ ఇమేజ్ ఏంటి, ఈ సెర్చ్ ఇమేజ్. ఓకే, సో సోర్స్లో మనం ఏమి ఇస్తామంటే అసెట్స్ సెర్చ్. దాని తర్వాత దీనికి విడ్త్ ఇచ్చేద్దాము 20 అండ్ హైట్ కూడా ఇచ్చేద్దాము 20 అండ్ దీనికేమో సెర్చ్ అని ఇచ్చేద్దాం. ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ చూస్తే మన గ్రాంట్ యాక్సెస్ అనే బటన్ వచ్చేసింది, సెర్చ్ ఇన్పుట్ ఇదంతా వచ్చింది. మనం CSSతో ఎప్పుడు ఏది చూపించాలి, హైడ్ ఏం చేయాలి, ఏది చూపించాలి అనేది దాంతో చేద్దాం మనం, సరేనా. ఇప్పుడు ఫామ్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తే ఈ డివ్ ఎక్కడ, ఏదైతే వెదర్ కంటైనర్ ఉందో దాని లోపలే ఇదంతా నడుస్తుంది. ఈ వెదర్ కంటైనర్ అనేది వ్రాపర్ లోపల ఉంది, సరేనా. ఇప్పుడు ఫామ్ అయిపోయింది. ఫామ్ తర్వాత మనం ఏం చేయాలి చూద్దాం. సో ఫామ్ తర్వాత మనం లోడింగ్ జిఫ్ ఉంది కదా ఇక్కడ, లైక్ లోడింగ్ చూపిస్తుంది కదా, ఆ లోడింగ్ని మనం క్రియేట్ చేయాలి. సో నేను ఏం చేస్తానంటే ఒక డివ్ తీసుకుంటా, క్లాస్ సేమ్ సబ్ కంటైనర్ అనే క్లాస్ ఇచ్చేద్దాం దీనికి, ఎందుకంటే వస్తుంది వెళ్తుంది కాబట్టి. అండ్ దీనికి లోడింగ్ కంటైనర్ అని ఇచ్చేద్దాం. ఓకే, లోడింగ్ కంటైనర్, ఎందుకంటే అదొక కంటైనర్, అందులో ఆ జిఫ్ అనేది లోడ్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ దాని తర్వాత ఒక ఇమేజ్ ఇచ్చేద్దాం ఇందులో. ఇప్పుడు మన జిఫ్కి ఏం వేరే లైక్ సపరేట్గా ఎలిమెంట్ లేదు, ఇమేజ్లోనే మనం యూస్ చేస్తాం. సో లైక్ అసెట్స్ అండ్ జిఫ్, లోడింగ్ జిఫ్. ఓకే, అండ్ దీనికి లైక్ విడ్త్ ఇచ్చేద్దాం మనం 150, CSSతో కూడా ఇవ్వచ్చు. ఓకే, అండ్ హైట్ ఇచ్చేద్దాము 150, ఆల్ట్లో ఏమో లోడింగ్ అని ఇచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. దీని తర్వాత ఏం చేయాలి మనం, ఇక్కడ ఇలా రావాలి కదా. ఓకే, అండ్ దీని తర్వాత ఏం చేయాలి, ఒక P ట్యాగ్ రాద్దాం, లోడింగ్ అని, ఇలా ఒక లోడింగ్ అనేసి రాద్దాం, ఎందుకంటే మనకి ఇక్కడ మీరు చూస్తే లోడింగ్ అని వస్తుంది కదా కింద. సో అలానే లోడింగ్ అనే పెట్టేశాను నేను. ఇది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఈ డివ్ కూడా క్లోజ్ అయిపోతుంది. దీని తర్వాత మన మెయిన్ డివ్ వస్తుంది. ఏ డివ్, ఎక్కడైతే మనం లైక్ వెదర్ అంతా చూపించాలనేది. ఓకే, సో మనం దాని గురించి మాట్లాడదాం. సో ఒక డివ్ స్టార్ట్ చేద్దామా మరి, ఒక డివ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ డివ్లో మనం క్లాస్ ఇచ్చేద్దాము సబ్ కంటైనర్ అని, ఎందుకంటే మళ్ళీ ఆగం మీకు తెలుసు లైక్ హైడ్ చేసేది ఉంటుంది అలా ఉంటుందని. అండ్ దీనికి యూజర్ ఇన్ఫో కంటైనర్ అని నేను ఒక క్లాస్ ఇచ్చేస్తాను, ఎందుకంటే ఇది మనం ఎక్కడున్నామో ఆ ప్లేస్ది అన్నట్టు. ఓకే, సో అందుకే యూజర్ ఇన్ఫో అని పెట్టేశాను నేను. మీరు ఏదైనా పెట్టచ్చు, క్లాస్ నేమే కదా. ఓకే, డివ్. ఇప్పుడు ఇంకొక డివ్ క్లాస్ స్టార్ట్ చేశాను నేను, క్లాస్ ఇచ్చేసాను నేమ్ అని. ఓకే, అండ్ ఈ నేమ్లో నేను ఒక P ట్యాగ్ తీసుకుంటా, ఏమని, డేటా సిటీ నేమ్. ఓకే, ఇక్కడ డేటా సిటీ నేమ్ లోడ్ అయింది. ఇక్కడ Pలో నేను ఏం పెట్టట్లేదు, ఎందుకంటే జావా స్క్రిప్ట్ నుంచి మనం ఇందులో లైక్ యాడ్ చేస్తాం ఇందులో. ఓకే, ఈ P దీన్ని టార్గెట్ చేస్తాం డేటా సిటీ నేమ్తో, అండ్ అప్పుడు ఈ Pలో ఆ డేటాని మనం లైక్ వేస్తాం అన్నట్టు. ఓకే,
అండ్ పీ అయిపోయింది. నెక్స్ట్ ఏమో ఇమేజ్ ఇవ్వాలి కదా మనం ఒకటి. సో ఇమేజ్ ఇచ్చేద్దాం. ఇమేజ్ మనకు సోర్స్ అయితే ఏం తెలీదు. సో నేనేం చేస్తాను అంటే మనకు సోర్స్ ఎలాగో ఏం తెలియదు కాబట్టి దీనికి క్రాస్ ఆరిజిన్ ఇచ్చేద్దాం. ఇప్పుడు క్రాస్ ఆరిజిన్ అంటే ఏంటి చదవండి ఇక్కడ. క్రాస్ ఆరిజిన్ దిస్ enumerated attribute indicates in the fetching of the related image must be done course image can be used element without being tended the anonymous ఓకే. ఇప్పుడు నార్మల్గా క్రాస్ ఆరిజిన్ అంటే ఏం లేదు, మనకు తెలియదు క్రాస్ లైక్ ఇమేజ్ ఏమి ఇస్తామనేది, అది ర్యాండమ్గా హెచ్టిటిపి రిక్వెస్ట్ అయితే అయిన తర్వాత ఇందులోకి వస్తుంది. అంతగా అర్థం చేసుకోండి. ఇప్పుడు డేటాలో ఏముంది, డేటా మైనస్ దీనికి కంట్రీ ఐకాన్ ఇచ్చేద్దాం. కంట్రీ ఐకాన్ ఎందుకంటే ఇందులో ఫ్లాగ్ వస్తుంది కాబట్టి. ఓకే. ఇప్పుడు నాకు ఎలా తెలుసు ఇందులో ఫ్లాగ్ వస్తుంది ఏమొస్తుంది అనేది? ఎలా తెలుసు అంటే ఇక్కడ మీరు వెదర్ మ్యాప్ ఏపీఐలోకి వెళ్ళండి. సో వెదర్ ఏపీ ఓపెన్ వెదర్ మ్యాప్ ఏపీఐలో ఇలా క్లిక్ చేశాక ఇక్కడ మీరు సైన్ ఇన్ చేయాలి. సైన్ ఇన్ చేస్తారు ఇక్కడ. సో నేను ఇక్కడ సైన్ ఇన్ చేయాలంటే చూపిస్తా. సో మీరు ఓపెన్ వెదర్ మ్యాప్లోకి వెళ్ళారు అండ్ దీని ఐడి పాస్వర్డ్ అయితే నాకు గుర్తు లేదనుకుంటా. సో చూడాలి ఒకసారి సైన్ ఇన్ చేసి, సైన్ ఇన్ అయిందా అయ్యే ఉందా ఏంటనేది చూడాలి. సో దీనికి మనం చూద్దాం. సైన్ ఇన్ చేసి సైన్ ఇన్ ఫస్ట్ అయితే సైన్ ఇన్ చేశాక మీకు ఇక్కడ ఏపీఐ అని కనిపిస్తుంది కదా, మీరు అక్కడ ఏపీఐ మీరు క్రియేట్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే. మీరు ఇక్కడ ఏపీఐ మీద క్లిక్ చేశాక ఏపీఐని క్రియేట్ చేసుకోవచ్చు మీరు. సో నేను చూపిస్తా. సో ఇప్పుడు చూడండి ఏమేమి ఉంది ఇక్కడ, లైక్ వన్ కాల్ కరెంట్ వెదర్ అండ్ ఫార్కాస్ట్ అంట. సో ఒకసారి దీన్ని ఓపెన్ ఏపీఐ డాక్లోకి వెళ్దాం. సో చూద్దాం మనకి ఏమొస్తుంది. సో మీరు ఇక్కడ చూస్తే ఇది ఏపీఐ మనది. ఓకే. మీరు ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ అవ్వండి, చిన్నపిల్లలాగా స్పూన్ ఫీడ్ చేయను, కొంచెం వినండి. ఓకే. సో ఇప్పుడు ఏపీఐ కాల్ ఏముంది, హెచ్టిటిపిఎస్ ఓపెన్ వెదర్ ఏపీఐ ఇలా లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ మనం ఇస్తే ఇది దానికి ఏపీఐ ఇస్తుందంట. కానీ మన దగ్గర ఇది లేదు, మన దగ్గర జస్ట్ లైక్ కంట్రీ నేమ్ ఉంది. సో మనం లైక్ సిటీ నేమ్ అది ఎక్కడుందో అది చూసి మనం ఆ ఏపీఐని యూస్ చేసుకోవాలి. సో చూద్దాం మనం ఎక్కడుంది. ఇంకా కొంచెం కిందకి వెళ్ళాము. సో ఇది ఒకవేళ మనం ఈ ఏపీఐ మీద లైక్ హిట్ కొట్టామనుకోండి, సెర్చ్ ఇది చేస్తే మనకి ఇక్కడ ఇలాంటి రెస్పాన్స్ వస్తుంది. లాటిట్యూడ్ ఇది, లాంగిట్యూడ్ ఇది, అలా వస్తుంది. ఓకే. సో మనం ఇంకా లైక్ కిందకి వెళ్ళి చూద్దాం ఇంకా ఏముంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెర్చ్ చేస్తా సిటీ అని. సో లాటిట్యూడ్ కన్వర్ట్ సిటీ నేమ్ అంట. ఇది కాదు అండ్ ఇది కూడా కాదు, మళ్ళీ అదే వస్తుందా? ఓకే. సో మనం సెర్చ్ చేయాలి. సో సెర్చ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది, బట్ ఏం చేయలేం. సో నేను ఏం చేస్తున్నా అంటే నా లైక్ ముబషిర్ కోడ్స్ దానికి వచ్చేసి ఇక్కడ ఒకటి లైక్ సైన్ ఇన్ చేసి చూపించేస్తాం మీకు. ఓకే. సో నేను ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేసా. ఈ ఐడితో ఇక్కడ లేదు కాబట్టి నాట్ రిజిస్టర్డ్, క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేసాము. సో నేను ఇప్పుడు లాగిన్ అయిపోయా. ఓకే. కన్ఫర్మేషన్ వచ్చిందంట, ఒకసారి కన్ఫర్మ్ కూడా చేసుకుంటా నేను. సో కన్ఫర్మ్ చేస్తేనే ఇది వర్క్ చేస్తుంది. సో మీరు కూడా మీ ఈమెయిల్స్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసేయండి. ఓకే. సో కన్ఫర్మ్ చేశాక ఓకే. సో నేను కన్ఫర్మ్ చేసేసా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏపీఐ మీదకి వెళ్ళండి. ఓకే. ఏపీఐ మీదకి వెళ్ళారు. ఏపీఐ డాక్స్ ఇదంతా ఉంది. ఓకే. దీని మీద క్లిక్ చేశారు. మై ఏపీఐ కీస్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ఏపీఐ కీ చూపిస్తుంది చూసారా. ఒకవేళ మీకు ఏపీఐ కీ చూపించకపోతే ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి డూ యూ వాంట్ టు డీయాక్టివేట్ అంట. ఓకే. సో ఇది యాక్టివ్లోనే ఉంది, స్టేటస్ మీకు కనిపిస్తుంది యాక్టివ్ అని. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఏపీఐ కీని కాపీ చేసుకొని ఉంచుకోండి. అది మనకి ఇప్పుడు యూజ్ లేదు, కానీ నేను మీకు చూపిస్తా చూడండి అసలు నార్మల్గా. సో మనం ఏపీఐ మీదకి వెళ్ళాము అండ్ ఇక్కడ కరెంట్ వెదర్ డేటా ఏపీఐనా సరే ఒకసారి లైక్ ఏపీఐ డాక్ మీద క్లిక్ చేసాం. బిల్ట్ ఇన్ ఏపీఐ సిటీ నేమ్ మీద క్లిక్ చేసాం. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని నేను కాపీ చేసి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ పేస్ట్ చేశాక ఇక్కడికి వచ్చి
మై ఏపీఐ కీలో వెళ్ళా, ఇది కాపీ చేసి ఇక్కడ ఏపీఐ కీని తీసేసి ఏపీఐ కీ బదులు మన ఒరిజినల్ ఏపీఐ కీ పెట్టేసా. ఓకే, అండ్ మీరు నా ఏపీఐ కీ యూజ్ చేయకండి. ఓకే, అండ్ క్యూలో ఈ సిటీ నేమ్ ఇదంతా తీసేసి లండన్ అని ఇచ్చేసా. ఎంటర్ కొట్టా. ఇప్పుడు ఎంటర్ కొడితే ఏమైనా ఇన్వాలిడ్ ఏపీఐ కీ అంట. ఓకే, ఇన్వాలిడ్ ఏపీఐ కీ అంట, ఎందుకో చూద్దాం. సో డిఫాల్ట్ క్రియేట్ ఒకటి న్యూ క్రియేట్ చేద్దామా, మై ఏపీఐ కీ అని ఇలా జనరేట్ కొట్టాం. ఓకే, ఇప్పుడు మై ఏపీఐ కీ ఇది ఉంది కదా, దీన్ని మనం ఇలా కాపీ చేద్దాం. కాపీ చేసి ఓకే, ఎందుకు రావట్లేదు చూద్దాం. ప్లీజ్ సీ ఎర్రర్ 401 అంట. సో చూసారా, నాకు ఇప్పుడు ఎర్రర్ వచ్చింది కాబట్టి నేను కూడా మీతో పాటే లైక్ సాల్వ్ చేస్తా ఈ ఎర్రర్ని. సో వెళ్ళాము, ఏం చెప్తుందో చూద్దాం. 401 అంటే ఏంటో. సో యూ గెట్ ద ఎర్రర్ 401 ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. యూ డిడ్ నాట్ స్పెసిఫై యువర్ ఏపీఐ కీ ఇన్ ద ఏపీఐ రిక్వెస్ట్, నాట్ యాక్టివేటెడ్, విత్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇట్ విల్ బి యాక్టివేటెడ్. ఓహో, అంటే కొన్ని అవర్స్లో ఇది యాక్టివేట్ అవుతుందంట. ఓకే, సో మనం అప్పటికప్పుడు యూస్ చేస్తే లైక్ పని చేయదనుకుంటా నాకు తెలిసి. కొంచెం లైక్ టైం ఇస్తే ఇది యాక్టివేట్ అవుతుంది అనుకుంటా. ఓకే, సో లైక్ కొన్ని అవర్స్ ఇద్దాం దీనికి. ఓకే, సో కానీ మనం ఇక్కడ లైక్ ఇది చూడొచ్చు ఎక్కడంటే ఏపీఐలో వెళ్ళారు మీరు, అండ్ ఇక్కడ ఏపీఐ డాక్స్లో వెళ్ళారు, అండ్ ఇక్కడ సిటీ నేమ్లో వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడ కిందకు వస్తే మీకు ఇక్కడ దీని ఏమంటారు, దీని జేసన్ ఎక్కడుంది. ఓకే, దీని అవుట్పుట్ వీళ్ళు ఇవ్వలేదు, కానీ బేసికల్లీ దీని అవుట్పుట్ ఏమేమి వస్తుంది అంటే మనకు అదే ఇమేజ్ ఒకటి వస్తుంది, అవన్నీ వస్తాయి. మనం లైక్ క్లిక్ చేసినప్పుడు మనకు కనిపిస్తుంది, ఐ మీన్ హిట్ చేసినప్పుడు మనకు కనిపిస్తుంది ఏమేమి ఇస్తుంది అనేది. ఓకే, సో ఇక్కడ కనిపిస్తుంది ఏమన్నా, ఇదైతే ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో మనకు కోఆర్డినేట్స్ ఉంది, మెయిన్ రేన్ అంట, డిస్క్రిప్షన్ మోడరేట్ రేన్, ఐకన్ చూసారా, ఐకన్ 10D అంటే ఏంటి, దాని పర్టికులర్ ఐకన్ లైక్ రేనా ఏంటనేది. ఓకే, అండ్ దీనికి లైక్ రిలేటెడ్లోనే మనకి ఇవన్నీ వస్తాయి, రేన్ అంట ఇవన్నీ ఉన్నాయి. కంట్రీ ఏమో ఐటీ, అంటే ఐటీ రిలేటెడ్ ఏం కంపెనీ అంటే ఐటీ అంటే ఏ కంట్రీయో ఆ కంట్రీ అంట. ఓకే, సరే, HTML ఇక్కడ మన డివ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఈ డివ్ తర్వాత మనం ఏం యూజ్ చేయాలి, మనకి వెదర్ డిస్క్రిప్షన్ కావాలి, వెదర్ ఐకన్ కావాలి, టెంపరేచర్ కావాలి, అవన్నీ కావాలి కదా. సో నేను ఇక్కడ ఒక పీ తీసుకున్నా. చూసారా, ఇంత టైం పడుతుందని నేను జస్ట్ HTML ఒకటే చెప్తున్నా ఇందులో. సో డేటా వెదర్ డిస్క్రిప్షన్. ఓకే, దాని తర్వాత ఒక ఇమేజ్ ఓపెన్ చేద్దాం. అండ్ ఆ ఇమేజ్లో నేను ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ వెదర్ ఐకన్. ఇంకొక పీ తీసుకున్నా, అందులో కూడా ఏమి ఇవ్వట్లేదు, డేటా టెంపరేచర్. ఓకే, డేటా టెంపరేచర్ అయిపోయింది. ఇప్పుడు దీని తర్వాత మనకి లైక్ మొత్తం విండ్ స్పీడ్ అదంతా కావాలి. మనం ఇక్కడ చూసాం కదా ఇందాక, విండ్ స్పీడ్, హ్యూమిడిటీ, క్లౌడ్స్, ఇదంతా కావాలి. సో నేను ఇదే డివ్లో ఇంకొక డివ్ ఓపెన్ చేస్తాను నేను. అండ్ ఆ డివ్ ఓపెన్ చేసి ఇందులో క్లాస్ ఇచ్చేస్తా ఒకటి. ఆ క్లాస్ ఏంటి, పారామీటర్ కంటైనర్. ఓకే, పారామీటర్ కంటైనర్. అండ్ దీంట్లో ఇంకొక డివ్ ఇచ్చేస్తాను నేను. దీని క్లాస్ ఏమో నార్మల్ పారామీటర్ అని పెట్టేస్తాం. ఓకే, ఇప్పుడు పారామీటర్లో ఏముంటుంది, ఫస్ట్ ఒక ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ వస్తుందని నాకు ఎలా తెలుసు, ఇక్కడ కనిపిస్తుంది కదా ఇమేజ్, విండ్ స్పీడ్, దీని విండ్ స్పీడ్ది ఎంత ఉందో అది. ఓకే, సో ఇక్కడ ఒక ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు ఆ ఇమేజ్లో ఏంటి, సోర్స్ ఏం రావాలి. సో ఫస్ట్లో ఏంటంటే జస్ట్ విండ్ స్పీడ్ ఏదైతే మనం ముందే చెప్పేస్తున్నాం, ఫస్ట్ దాంట్లో విండ్ స్పీడ్ రావాలి, తర్వాత హ్యూమిడిటీ, తర్వాత క్లౌడ్స్ అనేది. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే దీనికి యాసెట్స్ విండ్, ఓకే, విండ్ అని ఇచ్చేసాను. ఇప్పుడు ఇమేజ్ తర్వాత మనం ఒక పీ అని తీసుకుంటున్నాం, దీనికి క్లాస్ ఇచ్చేద్దాము పారామీటర్ టైటిల్ అని, పారామీటర్ టైటిల్. అండ్ ఇక్కడ విండ్ స్పీడ్ అనే టెక్స్ట్. అండ్ దాని తర్వాత యాక్చువల్ విండ్ స్పీడ్ ఎంత ఉందో అది. సో దీనికి ఒక క్లాస్ ఇచ్చేస్తా, పారామీటర్ వాల్యూ అని. ఓకే, పారామీటర్ వాల్యూ ఇచ్చేసా. అండ్ డేటా విండ్
స్పీడ్. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మనం దీన్ని క్రియేట్ చేసాం. ఈ రెండు కూడా సేమ్ కదా, జస్ట్ ఇమేజెస్ అదంతా మార్చాలి. సో నేను ఏం చేస్తా అంటే ఇదొక పారామీటర్ డివ్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసుకుంటా జస్ట్ పారామీటర్ వరకు, అండ్ దీన్ని పేస్ట్ చేసా. ఓకే, ఇప్పుడు ఇదైతే పారామీటరే ఉంటుంది. ఇక్కడేమో హ్యూమిడిటీ వచ్చేస్తుంది, అండ్ ఇక్కడ కూడా హ్యూమిడిటీ, అండ్ ఇక్కడ కూడా డేటా హ్యూమిడిటీ, అండ్ ఇక్కడికి వచ్చేసరికి క్లౌడ్ వస్తుంది. ఇక్కడ కూడా క్లౌడ్స్ అని ఇచ్చేస్తాము, అండ్ ఇక్కడ కూడా ఎంత క్లౌడ్ ఉందో క్లౌడీనెస్ అని ఇచ్చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వరకు అయిపోయింది. ఇదే డివ్ ఇది సబ్ కంటైనర్ ఏదైతే ఉందో యూజర్ ఇన్ఫోది అక్కడ వరకు మనం డిజైన్ చేసేసాం. ఇప్పుడు మనం ఇదంతా డిజైన్ చేసాం. యూఆర్ వెదర్లో వస్తే ఇదంతా వస్తుంది, కానీ సెర్చ్ వెదర్లో కూడా ఇక్కడ డేటా వస్తుంది కదా. సో మనం అది కూడా క్రియేట్ చేయాలి ఇప్పుడు. సో నేనేం చేస్తా అంటే ఒక డివ్ తీసుకుంటా ఇక్కడ. ఓకే, ఆ డివ్కి మనం ఒక క్లాస్ ఇచ్చేద్దాం, సబ్ కంటైనర్ అని, అండ్ ఏపీఐ ఎర్రర్ కంటైనర్. సో మీరు ఒకటి చూస్తే మనకి ఇక్కడ సెర్చ్ చేస్తే ఇక్కడ కూడా అవుట్పుట్ సేమ్ వస్తుంది, ఇక్కడేమో మన అవుట్పుట్ కూడా సేమ్ వస్తుంది. సో రెండు సార్లు ఎందుకు, సేమ్ ఇదే ఏదైతే ఉందో ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు కదా మనం, అంతే కదా. సో నేను ఏం చేస్తా అంటే ఎప్పుడైతే ఇక్కడ సెర్చ్ చేస్తానో అప్పుడు సేమ్ ఇదే లేఅవుట్ ఏదైతే ఉందో అప్పుడు అది ఇక్కడ చూపించేస్తా. అది ఎలానో మనం చూద్దాం. కానీ ఒకవేళ ఏపీఐ ఎర్రర్ వస్తే మనకు ఒక కావాలి, లైక్ ఏపీఐ ఎర్రర్ వచ్చింది అనేది. సో దానికి ఒక డివ్ తీసుకున్నాను నేను. సో డివ్ క్రియేట్ చేస్తా, లైక్ సబ్. ఓకే, దీనికి ఇచ్చేసాం కదా. ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకుంటాను నేను. ఇమేజ్ ఏంటి, అసెట్స్ నాట్ ఫౌండ్. ఓకే, అండ్ ఇదొక ఇమేజ్, అండ్ ఇమేజ్ తర్వాత దీంట్లో ఒకటి డేటా కంటైనర్, డేటా అట్రిబ్యూట్ ఇచ్చేద్దాం, నాట్ ఫౌండ్ ఇమేజ్ అని. ఓకే, నాట్ ఫౌండ్ ఇమేజ్ అని ఇలా ఇచ్చేసాం. ఇప్పుడు ఇమేజ్ తర్వాత పీ ఒకటి ఇచ్చేస్తాను నేను. పీకి డేటా ఏపీఐ ఎర్రర్ టెక్స్ట్. దాని తర్వాత ఒక బటన్ ఇచ్చేస్తా, దీనికి క్లాస్ btn అని ఇచ్చేద్దాము, అండ్ దీనికి డేటా ఏపీఐ ఎర్రర్ బటన్. ఓకే, ఈ బటన్ రీట్రై అని పెట్టేద్దాం ఇక్కడ, రీట్రై బటన్. ఓకే, సో ఇక్కడ ఈ డివ్ కూడా అయిపోయింది, ఈ డివ్ అయిపోయింది, మొత్తం డివ్స్ అయిపోయాయి. జస్ట్ మనం ఇప్పుడు జేఎస్ని యాడ్ చేయాలి. సో ఇక్కడ script.js అండ్ ఇక్కడ script.js. మన HTML మొత్తం కంప్లీట్ అయిపోయింది. HTML ఏంటి, వెదర్ యాప్ అని ఉంటుంది. ఈ రెండు వేరే పక్కన చూపించాలి మనం. ఇది క్లిక్ చేసినప్పుడు అనేది HTMLలో మనకు సంబంధం లేదు. మనం జస్ట్ లేఅవుట్ వరకు క్రియేట్ చేయాలి. సో లేఅవుట్ వరకు క్రియేట్ చేయాలంటే హైదరాబాద్ క్లౌడ్స్, లైక్ హైదరాబాద్ అంటే ఇక్కడ పేరు వస్తుంది, ఇక్కడ ఇమేజ్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ ఇంకొక పేరు వస్తుంది, ఇక్కడ ఇమేజ్ వస్తుంది, ఇక్కడ ఇంకొక టెక్స్ట్ ఉంది, దాని తర్వాత ఇక్కడ ఒక లైక్ ఇమేజ్ ఉంది, ఇదంతా ఒక సెక్షన్ లాగా, ఇదొక సెక్షన్ లాగా ఉంది. ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తే సేమ్ ఇక్కడ ఒక ఇన్పుట్ ఉంది, సెర్చ్ బార్ ఉంది, దాని కింద అయితే మళ్ళీ సేమ్ ఇదే లేఅవుట్ వస్తుంది. కానీ ఇప్పుడు మనం ఇంకొకటి క్రియేట్ చేసాం కదా, లైక్ రీట్రై అని. సో నేను ఏం చేస్తా అంటే ఇక్కడ సెర్చ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇదైతే లైవ్ లేదు, వర్క్ చెయ్యదు ఇది. చూసారా, నేను ఏదో ఒకటి కొట్టగానే 404 సిటీ నాట్ ఫౌండ్ అంట. సిటీ నాట్ ఫౌండ్. ఇప్పుడు ఆ సిటీ నాట్ ఫౌండ్ నాకు ఎలా వచ్చింది, సిటీ నాట్ ఫౌండ్ అనేది మనకి ఏపీఐ ఇస్తుంది. ఎర్రర్ ఏంటనేది, సిటీ నాట్ ఫౌండా, ఏపీఐలో ఏమన్నా ఎర్రర్ ఉందా అనేది. సో ఈ 404 అనే ఇమేజ్ అయితే మనం ఇక్కడ ఇచ్చేసాం. చూసారా, నాట్ ఫౌండ్ అంటే ఇక్కడ 404 అని చూపిస్తుంది. ఇమేజ్ అయితే మనం ఇచ్చేసాము. సిటీ నాట్ ఫౌండ్ అనేది మనకి ఏపీఐ ఇస్తుంది, ఏపీఐ లెవెల్లో వస్తుంది మనకి. సో మీరు HTML కంప్లీట్ చేయండి, అర్థం చేసుకోండి మనం ఏం చేస్తున్నాం, ఎన్ని డివ్స్ క్రియేట్ చేసాం ఏంటనేది. స్టైలింగ్ నేను మళ్ళీ నెక్స్ట్ దానిలో చెప్తాను, ఎందుకంటే చాలా స్టైలింగ్ ఉంది. మీరు చూస్తేనే అర్థమవుతుంది స్టైలింగ్ చాలా ఉంది అనేది. ఓకే, సో స్టైలింగ్ మనం చేయాలి, అండ్ రెస్పాన్సివ్ ఎలా చేయాలనేది మొత్తం లైక్ CSSలో చూపిస్తా. దాని తర్వాత మనం జావాస్క్రిప్ట్ చేద్దాం. ఇప్పుడు జావాస్క్రిప్ట్ చెప్పాలన్నా కానీ కుదరదు, ఎందుకంటే అది యాక్టివేట్ అవ్వలేదు కాబట్టి. ఓకే, సో ఈ వీడియోలో అంతే. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. డిస్క్రిప్షన్లో కొన్ని ఇంపార్టెంట్ లింక్స్ ఉన్నాయి మీకోసం, మీరు ఒకసారి చూడండి, మీకు తప్పకుండా యూజ్ వస్తాయి.
ఓకే. సో ఇక్కడ చూస్తే మీరు హెచ్ఎంఎల్ అంతా క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ అంటిల్ దెన్ బాయ్.